జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు బుల్లి తెరపై ఇటు వెండి తెరపై బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో అతను కూడా ఒకరు. ప్రస్తుతం టీవీ షోస్, ఓటీటీ షోలకు హోస్ట్ గా కొనసాగుతున్న సుధీర్ మరోవైపు హీరోగాను సినిమాలు చేస్తూ ఉన్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్, కాలింగ్ సహస్ర, గాలోడు సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ త్వరలోనే గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. కాగా సినిమాల సంగతి పక్కన పెడితే సుధీర్ పెళ్లి వార్తలు కూడా తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. జబర్దస్త్ యాంకర్ రష్మితో అతను ప్రేమలో ఉన్నాడని, ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి తన బ్రేకప్ స్టోరీ కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇప్పటికే తన ఫస్ట్ లవ్ బ్రేకప్ గురించి పలుసార్లు చెప్పుకొచ్చిన సుధీర్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ ఎపిసోడ్ లో తన ప్రేమ బ్రేకప్ స్టోరీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. నా ఫస్ట్ లవ్ 14 ఏళ్లు రిలేషన్షిప్, స్కూల్ నుంచే పరిచయం, ప్రేమ. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటూ ఉన్నాను. అదే సమయంలో తను వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంది అని తెలిసిందే. ఎందుకు అని అడిగాను. నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అంది. అంతే. తనతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బాధతో నెక్లెస్ రోడ్ లో పరిగెత్తాను ఆ రోజు అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు సుధీర్. కాగా గతంలోనూ ఒకసారి తన ప్రేమ బ్రేకప్ స్టోరీ గురించి స్పందిస్తూ, ఆ సమయంలో తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలీదు, కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. అయితే ఆ సమయంలో నా మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీ ఉన్నారు కాబట్టే నేను వర్క్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నాను. తను ఆ రోజు బ్రేకప్ చెప్పకపోతే ఇవాళ నేను ఇంత సక్సెస్ అవ్వలేనేమో. ఇవాళ ఇంతమంది ప్రేమ పొందుతున్నానందుకు తనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పుకొచ్చాడు సుధీర్. ప్రస్తుతం ఈ జబర్దస్త్ హీరో కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సుధీర్ నటించిన గోట్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ వాయిదా పడింది. ఇందులో సుధీర్ సరసన దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి మొగల్లా ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.